స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చు చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ద్వాదశ రాశుల్లో ఒకటైన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా సూర్యగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది గురుగారితో అడిగి మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ఈ సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యగ్రహ ప్రభావం అలాగే వేరే గ్రహాల ప్రభావం ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేస్తారు. ఓం నమో నారాయణాయ. అమ్మ, వృషభ రాశి వారికి ఈ మాసము అంటే జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు గ్రహాల యొక్క మార్పుల్లో ముఖ్యంగా సూర్యగ్రహము ఈ నెల రోజులు కూడా దక్షిణాయన పుణ్యకాలం సంప్రాప్తించుకొని కర్కాటక రాశిలో గురుడితో కలిసి ఉంటాడు. అట్లాగే కుజగ్రహము ఈ నెలాఖరు తర్వాత అంటే ఆగస్టు 2 నుంచి కూడా ఆగస్టు 2 వరకు కూడా ఇదే వృషభ రాశిలో ఉంటూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఆగస్టు 2 తర్వాత ఆయన కుటుంబ స్థానము 2వ స్థానంలోకి మారినప్పుడు ఇంకొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. సరే, ఈ వృషభ రాశిలో ముఖ్యంగా బుధగ్రహము ఈయన 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉంటూ 7వ తారీఖు నుంచి దాదాపుగా ఈ నెలాఖరు అంటే వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉండి 5వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. అంటే వీళ్ళు మారేదాన్ని బట్టి మాత్రమే వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు ఉంటూ ఉంటాయి అమ్మ. అట్లాగే శుక్రగ్రహం మెయిన్ ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈయన యొక్క మార్పులో ఈ నెలాఖరు ఆగస్టు 1 వరకు కూడా కేతువుతో కలిసి రాహుతో చూడబడుతూ కుజుడితో చూడబడుతూ 4వ స్థానంలో ఉండి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు. తర్వాత నీచ స్థితిలో 5వ స్థానంలోకి వెళ్తారు. అంటే ఈ 16 ఎప్పుడు ఆగస్టు 16 వరకు ఈ 4 గ్రహాలని మాసగ్రహాలు అంటాం. సరే, మిగతా గురువు శని రాహు కేతువులు ఉన్నటువంటి స్థానాలను బట్టి కూడా ఫలితాలు ఉంటూ ఉంటాయి. వాటి గురించి మనం చర్చించుకుందాం. అయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది, వ్యాపారస్తులకి అంటే వారు ఏదైనా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ అలాగే పార్ట్నర్షిప్లో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? అమ్మ, ఏం లేదమ్మా, ఆర్థికపరమైన విషయాల గురించి మీరు అడిగారు కాబట్టి మరి ఈ రాశ్యాధిపతి బలంగా ఉంటేనే కదా ఆర్థికం కానీ ఆరోగ్య విషయం కానీ అనుకున్న విషయాలు ముందుకు వెళ్ళటం కానీ జరిగేది. కానీ శుక్రుడు ఆగస్టు 2 వరకు కూడా 4వ స్థానంలో బలంగా ఉన్నప్పటికీ రాహుకేతువులతో వారి యొక్క కంజక్షన్ వలన వీరి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు, తల్లిగారితో ఇబ్బందులు, అంటే తల్లిగారికి సంబంధించిన ఆస్తి యొక్క విషయాలలో అమ్ముడుగాకో లేకపోతే కోపావేశాలు, కుజుడి చేత చూడబడుతూ కోపావేశాలు పడటము, వీరికి ఉన్న ఆవేశము, క్రోధావేశము, అదే పెళ్ళైనటువంటి వాళ్ళు అనుకోండి, వివాహ సంబంధ విషయాల యందు ఎన్నో ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో వీళ్ళకి కోపాలు ఎక్కువ అవుతూ ఉంటాయి వృషభ రాశి వారికి. అట్లాగే వ్యాపార సంబంధిత ఇబ్బందులు, పార్ట్నర్షిప్ల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా ఇంట్లోకి తీసుకొచ్చి వీరి మధ్య దంపతుల మధ్య సమస్యలు ఉధృతమవుతూ ఉంటాయి. ఈ విధంగా మరి అక్కడ ఆరోగ్యం పాడవుతుందా కోపం వలన, సంపాదించాలనే కోరిక చచ్చిపోతుందా, సంపాదించే వాళ్ళకి డబ్బు ఏమైనా నిలుస్తుందా అంటే రకరకాల వాహనపరమైనటువంటి గృహపరమైనటువంటి ఇష్యూస్, అంటే ఏదో మరమ్మత్తులు, లేకపోతే కొంతమందికి చోరీ అవ్వటము, లేకపోతే ఎక్కడ పెట్టారో కూడా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. బండి ఎక్కడ పెట్టానో కారు ఎక్కడ పెట్టానో తెలియక, లేకపోతే ఆ కీస్ పోవటం ద్వారా ఆర్థికంగా మీరు అడిగారు కదా, జ్ఞాపక శక్తి కాదు, వారి యొక్క నేచరే మారిపోతూ ఉంటుంది. శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా వీరి యొక్క ఆలోచన స్థాయి లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. దాని ద్వారా వీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఎలా ప్రభావితం అవుతున్నారు అనేది రాహుకేతువుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ గృహ సంబంధిత విద్యా సంబంధిత విషయాలలో, ధన సంబంధిత విషయాల్లో కొంతమంది కోర్టు కేసులు అనుభవిస్తూ ఉంటారు. అదే కోర్టు సమస్యలు ఉన్న వారికి ఎప్పుడో నెలలు సంవత్సరాల నుంచి ఉంటూ ఉంటాయి సమస్యలు. అవన్నీ కూడా ఆగస్టు 2 వరకు ఒకలా ఉంటాయి. ఆగస్టు 2 తర్వాత ఇంకోలా మారే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కడా కూడా శుక్రుడు బలంగా లేడమ్మా. అంటే వీరి రాశ్యాధిపతి బలంగా లేకపోవడం ద్వారా వీరి ఆలోచనలో కానీ గృహ ప్రశాంతత విషయంలో కానీ, దంపతులైతే కనుక భార్యాభర్తల మధ్య అనురాగము, ప్రేమ ఈ విషయాలలో కానీ, ముఖ్యంగా వీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే కనుక అవన్నీ కూడా ఆగస్టు 2 తర్వాత కొంచెం నశించే అవకాశాలు ఉంటాయి. లేకపోతే వచ్చేస్తే మాకు డబ్బులు అనుకున్నప్పుడు బాగా ఆలస్యం కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల వేధలు శుక్రుడికి కలగడం ద్వారా ఇక్కడ చూస్తేనేమో రాహుకేతువుల కుజవేధ, తర్వాత ఆగస్టు 2 తర్వాత శని యొక్క చూపు, దీనివల్ల శుక్రుడి బలం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మీరు అడిగారు చూసారా, ఆర్థికము ఆరోగ్యము ఈ రెండు కూడా ఇక్కడ తగ్గిపోతాయి ఈ నెల రోజులు.
ముఖ్యంగా సూర్య భగవానుడు. మరి ఈయనే కదా ఈ వృషభ రాశి వారికి అత్యంత యోగాన్ని ఇచ్చేవాడు ఈ మాసంలో. అంటే జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో జాబ్ హోల్డర్స్కి, అంటే ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఇంటర్వ్యూల్లో కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానివ్వండి, ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే సిద్ధి కలుగుతుంది. ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆత్మశుద్ధి సిద్ధి కలిగి ఆత్మ చైతన్యం ద్వారా వీరు అనుకున్న ప్రతి విషయంలో కూడా ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్ళిపోతూ తండ్రి యొక్క ఆలోచనలు కూడా షేర్ చేసుకుంటూ వీరు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ, వీరు ఈ రవి ప్రభావము, వీరు ఉద్యోగం చేస్తూ బయట ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినా ధనం కోసం వీరు పడే కష్టం అంతా ఇంత ఉండదు. అంటే ప్రయాణాల్లో కూడా సౌకర్యవంతంగా దాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సూర్యబలం చాలా అమృత బిందువులా ఉందని ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు అమ్మ మనం. గురుగారు, వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం, అంటే సూర్యగ్రహ ప్రభావం అలాగే ఇతర గ్రహాల ప్రభావం వీరికి ఈ నెలలో ఉంది కాబట్టి ఈ ప్రభావం తగ్గడానికి మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఒకటమ్మా, ముఖ్యంగా వీరికి ధనపరమైనటువంటి సంతానపరమైనటువంటి వ్యతిరేకతలు 7వ తేదీ నుండి, అంటే జూలై 7వ తేదీ నుండి ఆగస్టు 4-5 తేదీ వరకు కూడా వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థికంగా నష్టపోతూ ఉండటము, ఆకస్మికంగా బంధువుల ద్వారా కావచ్చు, సంతానం ద్వారా కావచ్చు, లేకపోతే ప్రయాణాల ద్వారా కావచ్చు, విపరీతమైనటువంటి డబ్బు నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బుధగ్రహము సరిగ్గా లేనందుకు. తర్వాత మళ్ళీ విపరీతమైనటువంటి ధన రాజయోగం కలగటానికి ఆగస్టు 5 తర్వాత బుధుడు, అంటే వీరి యొక్క వాక్కు, వీరికి ఉన్నటువంటి పరిచయాలు, కుటుంబంలో వ్యతిరేకతలన్నీ తగ్గిపోవటము, ఆర్థికంగా రావాల్సిన డబ్బులు రావటము, ఇవన్నీ కూడా యోగాన్ని కలుగజేస్తున్నాయి వృషభ రాశి వారికి. అట్లాగే కుజగ్రహ ప్రభావం వలన ఇందాక మనం అనుకున్నట్లుగా భార్యాభర్తల మధ్య ఇంటర్నల్గా ఉన్నటువంటి సత్సంబంధాలు బయటికి రావటము, దాని ద్వారా ఇరువురి మధ్య సాంగత్య లోపం కలగటం, ఆకస్మికంగా వీరికి ప్రమాదాలు అధికమవ్వటం, అనారోగ్య బాధలు కలగటం, తండ్రి యొక్క అనారోగ్య బాధల వలన ధన నష్టం కలగటం, ఇట్లాంటివి పరంగా చూస్తే కనుక ఒక్క శని బలం ఒక్కటే వీరికి అనుకూలంగా ఉంది ఈ వృషభ రాశి వారికి. శుక్రగ్రహ బలం ఉన్నా కూడా ఎక్కడా కూడా పనిచేయనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అడిగిన పరిహార ప్రకారం చూడాలంటే వృషభ రాశి వారు నిత్యము ఈ నెల రోజులు దాదాపుగా జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా, దానికి ముందు నుంచి అయినా సరే, ఆవు నేతిలో 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవి ఆరాధన ధనం కోసం అయితే, లేకపోతే లలితాదేవికి సంబంధించినటువంటి త్రిశతి పారాయణ వివాహము దాంపత్య ఆనుకూలత కోసము, లేదా అనారోగ్యం గనక వీరు గనక వేధిస్తున్నట్లయితే, ఏదైనా స్త్రీలకైతే గనక హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్స్ వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఈ నెల రోజుల్లో. పురుషులైతే గనక వారి యొక్క వాంఛల పరంగా వీరి యొక్క వ్యక్తిత్వ ధర్మాన్ని నశింపజేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది ముందు. అదికాక సుబ్రహ్మణ్య ఆరాధన వలన గృహంలో ఉన్నటువంటి చిక్కులు, విద్యార్థులకి విద్యలో ఆటంక దోషాలు, విద్యందు ఆసక్తి పడిపోవటము, ఇవేమీ లేకుండా చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తాయి. కొంతమందికి శత్రువులు, రోగాలు, రుణాలు ఉంటాయి కదా, అవన్నీ తీరడానికి అవకాశం ఆగస్టు 2 తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కనుక ఈ సాధన చేయదే, అంటే ఇప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం చేస్తేనే కదమ్మా ఆ సమస్య మనకి నిర్వీర్యం చేసుకోగలుగుతాం. లేకపోతే సమస్య ఇంకా ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. మన జరుగుతుందిలే గ్రహస్థితి, మన పని మందే అనుకుంటే ఏవి మన దగ్గర దాకా రావు. కాబట్టి మీరు అడిగినట్లుగా పరిష్కారం అయితే కనుక అమ్మవారు లక్ష్మి లేదా లలిత, ఈ 2 ఆరాధన, ఇంకా మనం చెప్పుకున్నట్టుగా విద్యార్థులు కానివ్వండి, లేకపోతే గృహ సంబంధిత ఇష్యూస్ కానీ, అన్నదమ్ముల మధ్య ఇష్యూస్, లేకపోతే కోర్టు సమస్యలు, వీటి పరంగా అయితే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన అతి శ్రేష్టమైనటువంటిది. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.